మరోవైపు బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరా భూమిని ఖాళీ చేయాలని, అందులో నిర్మాణాలను తొలగించాలంటూ మఠం ఈవో ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈవో జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా దేవాదాయ శాఖ అధికారులు 2 వారాల పాటు తొందరపాటు చర్యలేమీ తీసుకోబోరని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పిన విషయాన్ని నమోదు చేసింది. తిరుపతి పట్టణం ఎమ్మార్పల్లి పరిధి సర్వే నెంబర్ 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాలు, మొత్తం బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరాల భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, వాటిని 10 రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఈ నెల 16న మఠం ఈవో ఉత్తర్వులిచ్చారు. వాటిని సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం వేశారు. ఆ భూములు 30 ఏళ్లుగా పిటిషనర్ స్వాధీనంలో ఉన్నాయని పెద్దిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎలాంటి ఆక్రమణకు పాల్పడలేదన్నారు. దేవాదాయ శాఖ తరపున వాదనలు వినిపించిన ఏజీ 3.88 ఎకరాల టైటిల్ విషయంలో పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మఠం భూములను పిటిషనర్, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు విచారణలో తేలిందన్నారు. 1.54 ఎకరాలకే పిటిషనర్కు యాజమాన్య హక్కులున్నాయన్నారు. ఈవో ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ఎండోమెంట్ ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకోవాలని, హైకోర్టుకు రావడానికి వీల్లేదన్నారు.